నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే ఉచిత ఇసుక పాలసీ. ఉచిత ఇసుక పాలసీను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వ అధికారులు. అంటే ఉచిత ఇసుక పాలసీలో అనేక నిబంధనలు పెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం నెరవేర్చకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈ ఇసుకలో ఉండే పూర్వపరాల్లోకి పోయినట్లయితే రాష్ట్ర ప్రజలకి ఇసుక అనేది ఒక నిత్యావసర వస్తువు అయింది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రకాల వర్కులలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ అనేక రంగాలలో ఇసుక అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. 2019కు ముందు పూర్తిగా రాష్ట్ర ప్రజలకి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేస్తున్నది. కాబట్టి అప్పుడు పూర్తిగా ప్రజలు వాహనాల ద్వారా ఇసుకను ఉచితంగా పొందేవాళ్ళు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తున్నటువంటి ఇసుకలో కూడా కుంభకోణం ఉంది, నేను వస్తే వాళ్ళు ఇచ్చే ఉచిత ఇసుక విధానం కంటే ఇంకా తక్కువగా నేను ఇసుకను ఇస్తాను అని చెప్పి ప్రకటించి 2019 ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత ఇసుకను ఒక వ్యాపార వనరుగా మార్చుకోవడం జరిగింది. కొన్ని రోజులు ఆన్లైన్ లాగా పెట్టి వ్యవహరించి తర్వాత వాళ్ళ సొంత మనుషులకి కాంట్రాక్టర్ ఇచ్చి ఇసుకని పూర్తిగా వ్యాపారంగా మార్చుకొని ప్రభుత్వానికి నష్టం చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఏమీ చెల్లించకుండా పూర్తిగా ఇసుక డబ్బుల్లో మింగివేయడం జరిగింది. 2024 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉచిత ఇసుక పాలసీని తెస్తానని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తేవడం జరిగింది. అంటే 2019కు ముందు ఉన్న ఉచిత ఇసుక విధానం కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానంలో కొంచెం మార్పు ఉంది. ఎందుకంటే అప్పుడు పూర్తిగా సేనరైజ్ కూడా లేదు. ఇప్పుడు కొంత సేనరైజ్ని ప్రభుత్వానికి చెల్లించాలి అని పెట్టడం జరిగింది. ఇది మంచిదే. ఎందుకంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కొల్లగొట్టి గందరగోళం చేసిపోయారు కాబట్టి, స్థానిక సంస్థలు రెక్కలను విరిచివేశారు కాబట్టి ఈ స్థానిక సంస్థలను పరిపూర్ణం చేయాలి, కొంత పరిపుష్టిగా చేయాలి అని అంటే వీటిలోనైనా ఎంతో కొంత ఉండాలనే ఉద్దేశంతో సేనరేజ్ ఛార్జెస్ పెట్టడం జరిగింది. ఇది చాలా మంచిది, దీన్ని ఎవరూ కాదనలేరు. అంటే ఒక యూనిట్కి 85 రూపాయలు సేనరేజ్ ఛార్జీ ప్లస్ జిఎస్టీ పెట్టుకుంటే మిగిలిన రవాణా ఖర్చులతో సహా ఇసుకను రవాణా చేయడం జరుగుతుంది. అంటే ఇసుకను వినియోగించే వినియోగదారులు ఎవరికి కూడా సొంత వాహనాలు ఉండవు. వాళ్ళు ఎవరొకరు రవాణాదారుల మీద, ట్రాక్టర్ లారీలు ఓనర్ల మీద ఆధారపడాలి. వాళ్ళ ద్వారా ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఇసుక ఉచితంగా ఇచ్చినా, డబ్బులు పెట్టి ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మారవు, యథాస్థితిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ మధ్య గత వారం రోజుల్లో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానంలో, అంటే ఇప్పుడు ఇసుక అనేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు ఎక్కడెక్కడ డంప్ చేసి పెట్టిపోయి ఉన్నారు కాబట్టి డంప్ యార్డ్లో నుంచి ఇప్పుడు ఇసుక అమ్ముతున్నారు. సరే, డంప్ యార్డ్లో అప్పుడు వాళ్ళు తోలిన దూరాన్ని బట్టి, వాళ్ళు చేసిన నదిలో నుంచి రీచ్ల్లో నుంచి యార్డ్లోకి రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు తీసుకున్నట్లయితే 370 రూపాయలు ఉంది, గుంటూరులో అయితే 250 రూపాయలు ఉంది, విజయవాడలో 200 ఉంది, వెస్ట్ గోదావరిలో 200 రూపాయలు ఉంది ఒక టన్ను. కాబట్టి ఈ విధంగా వేరియాని బట్టి రేట్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇసుక అనేది ఇంత ముందు కంటే ఇప్పుడు రేట్లలో పెద్ద మార్పు రావట్లేదు వినియోగదారులకి. మనం అందరం ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ముఖ్యంగా, ఒక ఇల్లు కట్టే వినియోగదారుడు నాకు ఎంతకి ఇసుక వస్తుందని ఒక్కటే చూస్తాడు. ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలన్నా, సేనరేజ్ ఎంత కట్టాలన్నా, లేకపోతే అక్కడ మాకు ఫ్రీ, ఇవన్నీ అనవసరం. మాకు ఇంటికి చేరా ఒక యూనిట్ ఇసుక ఎంతకు వస్తుందో అనేది ఒక్కటే ప్రధానం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన విధానం బాగానే ఉంది, కానీ ప్రభుత్వానికి అధికారులు సరైన సలహాలు ఇవ్వటం లేదు. ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటించినా కూడా దాని యొక్క ఫలితం అనేది వినియోగదారులకు లభ్యం కావట్లేదు, వినియోగదారులకు లభించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో తీసుకున్నట్లయితే
గత 1 మంత్ అంటే ఎలక్షన్ జరగకముందు ఒక ట్రాక్టర్ ఇసుక సరాసరి 4,000 రూపాయలు ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే రేటు కొనసాగుతుంది. మరి అక్కడేమో సరే యార్డ్లో ఇసుక కాబట్టి టన్నుకు 100 రూపాయలు తగ్గించి 370 రూపాయలు టన్నుకి ఇస్తున్నారు. ఆ తగ్గుదల అనేది వినియోగదారులు పొందట్లేదు. దీనికి కారణం ఏంటంటే అధికారుల అత్యుత్సాహం వలన, అధికారులు చేసే పొరపాటుల వలన. బ్లాక్ మార్కెట్ అని అంటారు ఇసుకలో. అసలు ఇసుకలో బ్లాక్ మార్కెట్ ఏందో ఒకసారి మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడుంది బ్లాక్ మార్కెట్? బ్లాక్ అంటే ఇసుక ఏమన్నా బంగారంలోనూ లేకపోతే దేంట్లోనే కల్తీకి ఉపయోగిస్తారా, లేకపోతే ఇంకా వేరే అవసరాలకు ఏదైనా ఉపయోగిస్తారా? ఇసుక నుంచి ఏమైనా తైలం చేస్తున్నారా? ఇసుక కేవలం కన్స్ట్రక్షన్లో మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఇల్లు కట్టడానికి కానీ, రోడ్డు వర్క్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టడానికి కానీ, ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా కూడా నిర్మాణ రంగానికి మాత్రమే ఇసుకను ఉపయోగిస్తారు. ఇసుకను ఎవరు తీసకపోయినా వాళ్ళు ఎక్కడో నిర్మాణ రంగంలో ఉపయోగించాల్సిందేనా, లేకపోతే వాళ్ళు ఏమైనా భోంచేస్తారా ఇసుకని? బ్లాక్ మార్కెట్ అనేది అధికారుల సృష్టి మాత్రమే. అంటే అధికారులు దానికి ఒక సెబ్ అని పెట్టారు. పోలీసు వాళ్ళు, సెబ్, అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదొక ఆదాయ వనరులుగా మార్చుకోవటానికే ఇసుకని రకరకాల పేర్లు పెట్టి బ్లాక్ మార్కెట్, వైట్ మార్కెట్ అని ఇన్ని రకాలుగా పేర్లు పెడుతున్నారు. అసలు బ్లాక్ మార్కెట్ సృష్టించేదే అధికారులు కాదని చెప్పగలరా? మీరు ఎవరైనా రండి, నేను డిబేట్కి వస్తా. ఇసుకని బ్లాక్ మార్కెట్ సృష్టించేదే అధికారులు. దయచేసి కలెక్టర్లు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్లు కానీ దీన్ని గ్రహించుకోవాలి. ఇసుకని బ్లాక్ మార్కెట్కు పోయేదానికి సృష్టించేదే అధికారులే. అసలు ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ మార్కెట్ ఎక్కడ ఉంది? బ్లాక్ మార్కెట్ అంటే ఏంది? రాష్ట్రం నుంచి ఇసుక అనేది ఇతర రాష్ట్రాలకి పోయి అమ్ముకుంటే దాన్ని బ్లాక్ మార్కెట్ అంటారు. మీరు ఇతర రాష్ట్రాలకు పోకుండా బార్డర్లో మీరు కాపలాగాయండి. మీరుండేది ఎందుకు? బార్డర్లో మీరు ఎందుకు వాహనాల్ని ఇతర రాష్ట్రాలకు అనుమతిస్తారు? మీరు చేసే చర్యల వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఒక ట్రాక్టర్కి 4.5 టన్ను, 10 టైర్ టిప్పర్కి 20 టన్నులు మాత్రమే ఇసుకను మీరు బిల్లు కొడుతూ లోడ్ చేపిస్తున్నారు. అంటే దానివల్ల రేట్ ఏమైనా తగ్గిందా ప్రజలకి? ఎంత తగ్గింది? మీకు ఎవరిచ్చారు ఈ ఐడియాలు? అంటే ఇంతకుముందు ఒక ట్రాక్టరు 4.5 నుంచి 6 టన్నుల దాకా ఒక ట్రాక్టర్లో తెచ్చేవాళ్ళు, వాళ్ళు 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం నువ్వు 4.5 టన్ను లోడ్ చేపిస్తున్నావు, 4.5 టన్ను కూడా 4,000 ఇస్తున్నారు. ఎక్కడ ఉచిత ఇసుక? ఎక్కడ ఇస్తున్నారు ఉచిత ఇసుక? అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి మీ అధికారులు చేసే ప్రయత్నం అయింది. మీకు పోయిన ప్రభుత్వంలో ఉన్న వాసనలు, అక్కడ తిన్నటువంటి లంచాలు ఇక్కడ రావనా మీరు ఇవన్నీ చేయటము? అంటే ఒక టిప్పర్లో 20 టన్నులు తీసుకెళ్ళి ఎంతగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాలని మీరు అధికారులు మీరు సొంతంగా వాహనాలు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయండి, మీకు అర్థమవుద్ది. ఇంతకుముందు గత సంవత్సరము ఒక 10 టైర్ టిప్పర్లో దాదాపు 25 నుంచి 30 టన్నుల దాకా తీసుకెళ్తే 16,000 ఇచ్చేవాళ్ళు. 20 టన్నులతో ఈరోజు నెల్లూరులో 16,000 నడుస్తుంది రేటు. ఈరోజు ఒక వినియోగదారుడు 16,000 ఇస్తున్నాడు ఒక టిప్పర్కి. మీరు ఎక్కడిచ్చారు మరి ఉచిత ఇసుక? అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేటానికా? ఈ ఐడియాలు ఇచ్చినటువంటి అధికారులు ఎవరో కనుక్కొని వాళ్ళ వెనక ఎవరున్నారో మాత్రం తెలుసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నాను. ఉచిత ఇసుక ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని, రేట్లు తగ్గాలని, తక్కువ ధరకే ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని, రియల్ ఎస్టేట్ రంగంలో తక్కువ ధరకే అపార్ట్మెంట్లు లభించాలనే ఉద్దేశంతో ఇసుకలో ఉచిత విధానమని తెచ్చింది. కానీ దీనికి ఎందుకు మీరు అధికారులు తూట్లు పొడుస్తారు? దీనంతటికీ కారణం ఈ ఇసుక విధానంలో వచ్చే లోటుపాట్లంతటికీ కారణం అధికారులే, కేవలం అధికారులే. ప్రభుత్వంలో ఇసుక విధానంలో నిబంధనలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అవినీతి జరుగుతుంది, అంత బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది. దయచేసి ఇది అందరూ గ్రహించుకోవాలి.
ప్రభుత్వం పూర్తిగా ప్రజలకి తక్కువ ఖర్చుతోనే ఉచిత ఇసుక విధానం అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇందులో వేరే ఎటువంటి థాట్ లేదు, సెకండ్ ఆలోచన లేదు. కానీ దీనికి కొంతమంది అధికారులు అతి తెలివితేటలతో, అధికారులకు ప్రాక్టికల్ నాలెడ్జీ ఉండదు, వాళ్ళకి పేపర్ నాలెడ్జే ఎక్కువ. వాళ్ళ అతి తెలివితేటలతో దీంట్లో అనేక నిబంధనలను ఏర్పరిచి ఉచిత ఇసుకను ప్రియం చేశారు. ఇంతవరకైతే ఇంతకు ముందున్న పాత రేట్ల కంటే ఎక్కడా ఇసుక విధానంలో రేట్లు తగ్గలేదు. ఫ్రీగా ఇచ్చే ఇసుకలో ఇన్ని నిబంధనలు అవసరమా? ఎవరు చెప్పారు మీకు ఇన్ని నిబంధనలు పెట్టాలని? ఈ నిబంధనలు పెట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి. మీరు ఒక డిస్కస్ చేయండి, డిబేట్ పెట్టండి. అవును, 20 టన్నులు తీసుకుపోయే టిప్పర్కి 30 టన్నులు కొడితే మీకేమైనా నష్టమా? అంటే ఒక లారీ అనేది 100 కిలోమీటర్ల దూరం 20 టన్నులు మోసపోయినప్పుడు ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది? అదే 30 టన్నులు అదే లారీలో పోతే ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుందో లెక్కగట్టండి. మీరు ఎలా మరి ప్రజలకు మీరు రేట్లు తగ్గించారు? దయచేసి మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులకి, జిల్లా కలెక్టర్లకి, మిగిలిన అధికారులందరికీ కూడా నేను చెప్పే విన్నపము, మీరు అనేక రకాల నిబంధనలు పెట్టి అనేక రకాలుగా అధికారులను మోహరించి రీచ్లలో మీరు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మీ ఆదాయాన్ని మీకు ఆదాయం రావడానికి దారులు ఏర్పరచుకునే విధానానికి మీరు స్వస్తి పలకాలి. ప్రభుత్వ ఉద్దేశాలని ప్రజలకు అందే విధంగా మీరు సహకరించాలి. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వేరు, అధికారుల ఉద్దేశం వేరు. ఇక్కడ ప్రాక్టికల్గా జరిగే విధానం ఒకటి. దయచేసి మీ అందరినీ నేను కోరే విషయం ఒకటి, ఇది ప్రభుత్వానికి చేరే విధంగా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ప్రభుత్వ పెద్దలు కూడా వెంటనే దీన్ని గ్రహించుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి దీన్ని వెంటనే సరిచేయవలసిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.